ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో టాలీవుడ్ రేంజ్ నే మార్చేసిన నటుడు. రికార్డుల మోతతో కలెక్షన్ల సునామీతో సినిమా చరిత్రను తిరగరాసిన నటుడు. ఇదంతా చెప్పుకునేందుకు బాగుంది కానీ ఎక్కడ చెడిందో ఎందుకలా జరిగిందో తెలియదు కానీ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ గత డిసెంబర్లో రిలీజ్ అయినప్పుడు హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోవడం జరిగింది. దీంతో కథ రాజకీయ రంగులు పులుముకుంది. తప్పు ఎవరిదైనా అక్కడ జరిగింది మాత్రం తప్పే. దీనిని ఖండించకపోవడం అల్లు అర్జున్ తప్పు అని సోషల్ మీడియాలో ఆ రోజుల్లో వైరల్ అవ్వడం, దానికి సాక్షాత్తు తెలంగాణ సీఎం శాసనసభ సాక్షిగా ఈ చర్యలను ఎండగట్టడం, పోలీసుల కేసులు పెట్టి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి. అప్పటి నుండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని, టికెట్ రేట్స్ కూడా పెంచడం కుదరదని చెప్పారు. ఈ విషయం సినిమా ప్రేక్షకులను ఒకంత ఆశ్చర్యానికి, నిరాశను కలిగించినప్పటికీ ఈ నెల 24 విడుదల కానున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్కమింగ్ మూవీ హరిహర వీరమల్లుకి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రీమియర్ షోతో పాటు అదనపు షోస్ టికెట్ రేట్స్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఈ విషయంపై హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ, మేం మొదట తెలంగాణ గవర్నమెంట్ని సంప్రదించినప్పుడు అదనపు షోస్ టికెట్ రేట్స్ పెంచడం కుదరదని తేల్చి చెప్పారు. కానీ రోహిన్ రెడ్డి ఈ విషయంలో కల్పించుకుని మాకు అదనపు హైక్ వచ్చేలా చేశారని చెప్పడం జరిగింది. దీంతో సోషల్ మీడియాలో రోహిన్ రెడ్డి ఎవరనే చర్చ జరుగుతోంది. రోహిన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతూ వస్తూ ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ తరపున కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రేవంత్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తి అనే పేరు కూడా క్యాడర్లో ఉంది. సినిమాల పరంగా కూడా చూసుకుంటే సాయి ధరమ్ తేజ్తో తిక్కా అనే సినిమా నిర్మించాడు. మెగా ఫ్యామిలీతో కూడా రోహిన్ రెడ్డికి ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే అల్లు అర్జున్ అరెస్టు దగ్గర నుండి సీఎం రేవంత్ ఫిలిం ఇండస్ట్రీని శత్రువుగా మారిపోయారు. ఏ ప్రభుత్వ ప్రమోషన్స్కి ఫిలిం యాక్టర్స్ చొరవ చూపేవారు కాదు. పైగా ఈ విషయం కేంద్ర కాంగ్రెస్ అధిష్టానం వరకు వెళ్లడంతో రేవంత్ రెడ్డి మళ్లీ సినిమా ప్రపంచానికి గద్దర్ అవార్డ్స్ ద్వారా స్నేహాస్త సంకేతాలు పంపించి అదే అల్లు అర్జున్కి అవార్డిచ్చి సినిమా ఇండస్ట్రీకి నేను శత్రువుని కాదు అనే మాట చెరిపేసి ప్రయత్నం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఠాగూర్ సినిమాలో చెప్పినట్టు ప్రతి చోట ఫ్యాన్స్ ఉంటారు అనే మాటకి ఇదే నిదర్శనమంటూ పవన్ ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు.